ఆమని హాయిగా సాగని, ఆమని హాయిగా సాగని అని ఉంటుందిగా. జై భవ అని చెప్పేసి రోజుకో ప్రత్యేక కథ నిర్ణయిస్తూ ఉంది ఈనాడు దినపత్రిక. ఒకప్పుడు స్థిరమైన ఉద్యోగం ఉన్నా, సొంత ఇల్లు ఉన్నా, పిల్లలు బాగా చదువుకున్నా జీవితం సాఫీగా సాగుతుందనే భరోసా, కానీ ఇప్పుడు అట్లా లేదట. ఉద్యోగాలున్నా అవి శాశ్వతం కాదు, ఆదాయం పెరిగినా అవి సరిపోదు. ఆధునిక వైద్యం ముందు లక్షల పొదుపు అంగుష్ట మాత్రం, చదువుల ఖర్చు ఆదాయాన్ని తూచంటోంది. ద్రవ్యోల్బణం జీవితాన్ని నిశ్శబ్దంగా తినేస్తోంది. అందుకే అందరికీ కావాల్సింది ఇప్పుడు ఆర్థిక భద్రత. అంటే డబ్బు ఎక్కువగా ఉండడం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కుటుంబం నిలబడగలగలం. అయితే ఉద్యోగం పోయినా, అనారోగ్యం వచ్చినా అప్పు చేయాల్సిన అవసరం రాకపోవడం, పిల్లల చదువులకు భయపడకపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక భద్రత అనేది విలాసం కాదు, జీవన రక్షణ కవచం అని చెప్పేసి. ఏం చేయాలి మనము? పొదుపు చేయాలి, తర్వాత అసలు యాక్చువల్గా పాలసీలు అవన్నీ కూడా కట్టుకోవాలని చెప్పేసి అట్లా చెప్తా ఉన్నారు. దానికి ఒకసారి ప్రత్యేక కథ వేసింది, ఎందుకంటే టెన్షన్ పడకుండా అవుతుందని.